పేదలకు సామాజిక సేవ చేసే గుణం భక్తరాజుకు దేవుడు ఇచ్చిన వరమని జిల్లా బీజేపీ నాయకులు నంబిరాజు డాక్టర్ రాహుల్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది విజయోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమ్మ సేవా సమితి అధ్యక్షులు బాలు చిన్న చింతకుంట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోని దశాబ్ది దినోత్సవం సందర్భంగా అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా నాయకులు నంబిరాజు, ప్రభుత్వ డాక్టర్ రాహుల్, మాల్పేటల్ సుధాకర్ రెడ్డి, పోర్ల వెంకటేష్ జీ, నెహేమియా, కృష్ణ, ఎంకే విజయ్, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లోని పనిచేస్తున్న నర్సులను అమ్మ సేవా సమితి అధ్యక్షులు బాలు పూలమాలలు, శాలువాలతోటి ఘనంగా సన్మానం చేశారు. దశాబ్ది విజయోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సహాయం చేసే గుణం భక్తరాజుకు దేవుడు ఇచ్చిన వరమని కొనియాడారు. అమ్మ సేవా సమితి అధ్యక్షులు భక్తరాజు మాట్లాడుతూ నాకు దేవుడు ఇచ్చిన దానిలో నుంచి పేదలకు సహాయం చేస్తున్నాను అని అన్నారు. అమ్మ సేవా సంఘ తరఫున మరియు ఈరోజు తెలంగాణ ఆర్గనైజేషన్ సందర్భంగా విజయోత్సవ వేడుకల్లో మరియు మనకు మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. ఈ లాస్ట్ 3 months మాత్రం వీళ్ళు కంటిన్యూస్గా ఎప్పుడు ఏ రోజు కూడా అది హాలిడే ఉండని ఏదుండ వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ సప్లై చేయకుండా అయితే ఎప్పుడు లేకుండే, అది పబ్లిక్ హాలిడే ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తారు, పేషెంట్స్ వచ్చినా రాకపోయినా. అండ్ ఎప్పుడు మాకు డెఫిసిట్ అయితే లేకుండే, అంటే పేషెంట్స్ కొందరు ఒక్కొక్కసారి ఎక్కువ వస్తారు, అట్లా ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. అది మళ్ళీ కోల్డ్ వాటర్ మంచిగా మినరల్ వాటర్, కోల్డ్ వాటర్ సప్లై చేస్తారు, ఇది బోర్ వాటర్ అట్లా కాకుండా. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆకలన్నా కొంచెం ఆపుకుంటారు, కానీ దాహం అయితే ఆపుకోవడం చాలా కష్టం అండ్ డిహైడ్రేట్ అవుతారు ఈ ఎండలకు. అటువంటిప్పుడు ఆ పేషెంట్స్కి వీళ్ళు చాలా మంచి పని చేశారు. అండ్ ఇలానే ఎవ్రీ ఇయర్ చేయాలని నేను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ. మన గౌరవ అతిథులు మన ఇంద్రయ్య గారు, డాక్టర్ రాహుల్ గారు, అలాగే రెడ్డి గారు, పొల్ల వెంకటేష్ గారు. ఈ సేవా సమితి 3 సంవత్సరాలు మంచిగా పనిచేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు ప్రత్యేక రిజల్ట్ కేటాయిస్తారు. ఫ్యూచర్లో అంటే 3 ఏళ్ళు పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసి 3 సంవత్సరాలు స్వచ్ఛంగా పనిచేస్తే నీకు తర్వాత నువ్వు ఊహించినంత ఫండింగ్ వస్తుంది, అంటే డెవలప్మెంట్ చేయడానికి సిస్టమ్ ఉంది కేంద్ర ప్రభుత్వంలో. అందుకే చెప్తున్నాయి, సేవా సమితిని మంచిగా మెయింటైన్ చేయండి, సిస్టమ్కి మెయింటైన్ చేయండి, ఎక్కడ ఫాల్ట్ రాకుండా పద్ధతి తక్కువ మంది అయినా తక్కువ పని అయినా నీట్గా పనిచేయండి. భవిష్యత్తులో మా సహాయం ఉంటే తప్పకుండా అందిస్తాం. ఈ యొక్క సేవా సమితులు డెవలప్మెంట్ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, రకరకాల వెళ్ళిపోవాలి సందర్భాల్లో. గుణం కావాలి, పెట్టి గుణం కావాలి. దాన గుణం ఉంటే ధనవంతులు. డబ్బు చాలామంది ఉంటుంది, ప్రపంచంలో కుబేర్లు వస్తున్నారు, కానీ సమాజానికి ఏం చేస్తామంటాడు ముఖ్యం ఈ కాలంలో. దానిలో భాగంగా మరి భక్తరాజు గారు మరి నిర్ణయం చాలా మంచిగా తీసుకున్నాడు. మరి చాలామంది దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమాల కోసం. మా భవిష్యత్తులో వచ్చిండు మన హాస్పిటల్స్లో చాలామంది రోగులకు ఫెస్టివల్స్ వస్తే ఏమైనా పంచడం కానీ, బెడ్స్ పంచడం, తర్వాత విద్య, చాలామందికి విద్య కూడా ముఖ్యం, విద్య కూడా అందించాలి. ఈ సేవా సమితికి వెళ్ళి తక్కువ బీద విద్యార్థులకు చదివించాలి అనే సంకల్పం మంచిది. ఇట్లా ఏదో ఒక కార్యక్రమం చేయడం చాలా అద్భుతం. మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. ఈ లాస్ట్ 3 months మాత్రం వీళ్ళు కంటిన్యూస్గా ఎప్పుడు ఏ రోజు కూడా అది హాలిడే ఉండని ఏదుండ వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ సప్లై చేయకుండా అయితే ఎప్పుడు లేకుండే, అది పబ్లిక్ హాలిడే ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తారు, పేషెంట్స్ వచ్చినా రాకపోయినా. అండ్ ఎప్పుడు మాకు డెఫిసిట్ అయితే లేకుండే, అంటే పేషెంట్స్ కొందరు ఒక్కొక్కసారి ఎక్కువ వస్తారు, అట్లా ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. అది మళ్ళీ కోల్డ్ వాటర్ మంచిగా మినరల్ వాటర్, కోల్డ్ వాటర్ సప్లై చేస్తారు, ఇది బోర్ వాటర్ అట్లా కాకుండా. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆకలన్నా కొంచెం ఆపుకుంటారు, కానీ దాహం అయితే ఆపుకోవడం చాలా కష్టం అండ్ డిహైడ్రేట్ అవుతారు ఈ ఎండలకు. అటువంటిప్పుడు ఆ పేషెంట్స్కి వీళ్ళు చాలా మంచి పని చేశారు. అండ్ ఇలానే ఎవ్రీ ఇయర్ చేయాలని నేను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ముఖ్యంగా మరియు అమ్మ సేవా సమితి విజయోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. చిన్న చింతకుంట మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఆవరణంలో మరియు జిల్లా నాయకులు, హాస్పిటల్ స్టాఫ్ మరియు గ్రామ మహిళలు అందరము కలిసి విజయోత్సవ వేడుక జరుపుకున్నాం.
ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తేదీ నాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణంలో చలివేంద్రంను ఏర్పాటు చేశాం. యూనియన్ బ్యాంక్ దగ్గర రెండవది చలివేంద్రం ఏర్పాటు చేశాం. 4 నెలలు మరియు రోగులకు, హాస్పిటల్ స్టాఫ్కు మరియు బ్యాంక్ దగ్గర బాటసారులకు, బ్యాంక్ వచ్చే కస్టమర్లకు ఫిల్టర్ దాంట్లో కూలింగ్ వాటర్ను అందించాం. అందు సందర్భంగా ఈరోజు విజయోత్సవ వేడుకను జరుపుకున్నాం. మరియు అమ్మ సేవా సమితి ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు మేము చేస్తాం. హాస్పిటల్ ఆవరణంలో ఎందుకు జరుపుకున్నామంటే మనమందరము దేవాలయాలకు మొక్కుతాం. రెండవది హాస్పిటల్ ఒక దేవాలయం లాంటిది. హాస్పిటల్లో సేవ చేయవారు దేవతలు దేవులతో సమానం. కాబట్టి ముఖ్యముగా రోగులు, నిరుపేదలు, అనాథల మధ్య మా సేవా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి హాస్పిటల్ ఆవరణంలో మేము ఈ విజయోత్సవ వేడుకను జరుపుకుంటున్నాం. హాస్పిటల్ ఆవరణంలో మా యొక్క అమ్మ సేవా సమితి తరపున నిత్యము, అనుదినము, ప్రతిరోజు ఈ యొక్క చల్లని నీళ్ళు రోగులకు, హాస్పిటల్ స్టాఫ్ వారికి అందిస్తాం. ఈ విధంగా మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాలో, శంషాబాద్లో, హైదరాబాద్లో మా సేవా కార్యక్రమాలు ఉంటాయి. మా అమ్మ సేవా సమితి మా లక్ష్యం ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్, తల్లిదండ్రులు లేని అనాథ వృద్ధులు, పిల్లల నుండి కూడా అనాథలుగా మారిన తల్లిదండ్రులు, వాళ్ళందరికీ ఒక మంచి భవనం కట్టాలని మా అమ్మ సేవా సమితి యొక్క లక్ష్యం. ఇలాంటి అనేకమైన సేవా కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈరోజు మమ్మల్ని జిల్లా నాయకులు, గ్రామ మహిళలు, హాస్పిటల్ వారు, అదేవిధంగా మాకు వెంట ఉంటున్న మా మిత్రుడు, ప్రాణ స్నేహితుడు పొర్ల వెంకటేష్ గారు, ఆయననే దీనికి అమ్మ సేవా సమితిని నామకరణం చేసిండు. మరి నెహమియా గారు, పొర్ల వెంకటేష్ గారు, ఇట్లా అనేకులు మనకు సపోర్ట్ను కూడా ఇస్తూ మనం చేసే పనులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందరికీ అమ్మ సేవా సమితి తరపున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగించుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ముఖ్యంగా మరియు అమ్మ సేవా సమితి విజయోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. చింతకుంట మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఆవరణంలో మరియు జిల్లా నాయకులు, హాస్పిటల్ స్టాఫ్ మరియు గ్రామ మహిళలు అందరము కలిసి విజయోత్సవ వేడుక జరుపుకున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తేదీ నాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణంలో చలివేంద్రంను ఏర్పాటు చేశాం. యూనియన్ బ్యాంక్ దగ్గర రెండవది చలివేంద్రం ఏర్పాటు చేశాం. 4 నెలలు మరియు రోగులకు, హాస్పిటల్ స్టాఫ్కు మరియు బ్యాంక్ దగ్గర బాటసారులకు, బ్యాంక్ వచ్చే కస్టమర్లకు ఫిల్టర్ దాంట్లో కూలింగ్ వాటర్ను అందించాం. అందు సందర్భంగా ఈరోజు విజయోత్సవ వేడుకను జరుపుకున్నాం. మరియు అమ్మ సేవా సమితి ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు మేము చేస్తాం. హాస్పిటల్ ఆవరణంలో ఎందుకు జరుపుకున్నామంటే మనమందరము దేవాలయాలకు మొక్కుతాం. రెండవది హాస్పిటల్ ఒక దేవాలయం లాంటిది. హాస్పిటల్లో సేవ చేయవారు దేవతలు దేవులతో సమానం. కాబట్టి ముఖ్యముగా రోగులు, నిరుపేదలు, అనాథల మధ్య మా సేవా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి హాస్పిటల్ ఆవరణంలో మేము ఈ విజయోత్సవ వేడుకను జరుపుకుంటున్నాం. హాస్పిటల్ ఆవరణంలో మా యొక్క అమ్మ సేవా సమితి తరపున నిత్యము, అనుదినము, ప్రతిరోజు ఈ యొక్క చల్లని నీళ్ళు రోగులకు, హాస్పిటల్ స్టాఫ్ వారికి అందిస్తాం. ఈ విధంగా మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాలో, శంషాబాద్లో, హైదరాబాద్లో మా సేవా కార్యక్రమాలు ఉంటాయి. మా అమ్మ సేవా సమితి మా లక్ష్యం ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్, తల్లిదండ్రులు లేని అనాథ వృద్ధులు, పిల్లల నుండి కూడా అనాథలుగా మారిన తల్లిదండ్రులు, వాళ్ళందరికీ ఒక మంచి భవనం కట్టాలని మా అమ్మ సేవా సమితి యొక్క లక్ష్యం. ఇలాంటి అనేకమైన సేవా కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈరోజు మమ్మల్ని జిల్లా నాయకులు, గ్రామ మహిళలు, హాస్పిటల్ వారు,
అదేవిధంగా మాకు ఎన్ను వెంట ఉంటున్న మా మిత్రుడు ప్రాణ స్నేహితుడు పొర్ల వెంకటేష్ గారు, ఆయననే దీనికి అమ్మా సేవా సమితిని నామకరణం చేసిండు. మరి నెహమియా గారు, పొర్ల వెంకటేష్ గారు, ఇట్లా అనేకులు మనకు సపోర్ట్ను కూడా ఇస్తూ మనం చేసే పనులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందరికీ అమ్మా సేవా సమితి తరపున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగించుకుంటున్నాం.